ఏ సమస్యను కూడా పరిష్కరించడం లేదు. ఇదే విధంగా ట్రాఫిక్ ఇష్యూదే కాదు, లా అండ్ ఆర్డర్ కి సంబంధించి కూడా మనం ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము. సో ట్రాఫిక్ పరంగా నేనే కాదు, ఎవరెవరైతే ప్రజలు ఏమేమైతే పబ్లిక్ డొమైన్స్ లో కమెంట్స్ పెట్టారో అవన్నీ కూడా ఈ రోజు స్క్రీన్ షాట్ ఎస్ఐ గారికి ఇస్తాను. సో ప్రజలకి లేని పోలీసు, ఎస్పీ గారి ఆఫీసు, పోలీస్ స్టేషన్స్ మాకెందుకు అనేదే నా ప్రశ్న. ప్రజల కోసం ఎక్కడ కూడా చాలా వరకు రాజమండ్రిలో చూస్తే చాలా వరకు పోలీసులు ఉండడం లేదు. నేను దాదాపు ఒక 30 పాయింట్లు రాశాను. దాంట్లో కనీసం ఒక 2-3 పాయింట్లు మేము కేవలం ఒక 3-4 పాయింట్లు మాత్రం ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తా. మనకి ఇప్పుడు శ్యామలా థియేటర్ ఉంది. శ్యామలా థియేటర్ పక్కనే ఒక షాప్ ఉంది. ఈ మెకానిక్ షాప్స్ అన్నీ ఉంటాయి. ఈ మెకానిక్ షాప్స్ అన్ని కూడా ఈ రోడ్లో ఏంటంటే ఇంతకుముందు ఒక వరుస పెట్టాడు పార్కింగ్. ఇప్పుడు ఏమైపోయిందంటే 2 వరుసలు పార్కింగ్ అయిపోయింది. ఈ రాజమహేంద్రవరంలో ఎక్కడ కూడా ఒక ఫ్రీ లెఫ్ట్ ఉండదు. సిగ్నల్ లో ఏంటంటే చాలా చోట్ల పోలీస్ కానిస్టేబుల్స్ ఉండడం లేదు. మనకి ఆర్టీసీ దగ్గర ఎంత హడావిడైపోతుంది, ట్రాఫిక్ జామ్ అవుతుంది, పోలీసు అక్కడ ఆర్టీసీ స్టాఫ్ కూడా ఉండదు. నేను ఆర్టీసీ స్టాఫ్ కూడా వెళ్ళి చెప్పాను, ఏమండి మీరు బయటకు వచ్చేటప్పుడు, లోపలికి వెళ్ళేటప్పుడు కాదు, బయటకు వచ్చేటప్పుడు మీ స్టాఫ్ ఒకరిని పెట్టండి. బయటే ఆటోలు ఉంటున్నాయి, జనాలు పాస్ అవుతున్నారు, మీ బస్సు ఆటోలు 2 ఇక్కడ ట్రాఫిక్ బ్లాక్ అయిపోతుంది అంటే ఆర్టీసీ వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే మీకేమన్నా ఇబ్బంది ఉంటే మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చుకోండి, మేము ఓన్లీ ఇన్సైడ్ ద ప్రెమిసెస్ మాత్రమే ట్రాఫిక్ కంట్రోల్ చేసుకుంటాం, అవుట్ సైడ్ ద ప్రెమిసెస్ మేము ట్రాఫిక్ కంట్రోల్ చేయమని ఆర్టీసీ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ రోజు రాజమహేంద్రవరంలో సుమారు 10,000 కిలోమీటర్లకు పైబడి డ్రైనేజ్ ఉంది. ఆల్మోస్ట్ మీరు చూస్తే 6-7 కిలోమీటర్ల డ్రైనేజ్ ఎంక్రోచ్మెంట్స్. ఎలా అయిపోయింది ఈ రోజు రాజమహేంద్రవరంలో ఏవి అప్పారావు రోడ్డు కావచ్చు, దానవాయిపేట కావచ్చు, ఎంక్రోచ్మెంట్స్ విపరీతంగా వచ్చి ఎంక్రోచ్ ముందు పార్కింగ్, ఆ పార్కింగ్ కూడా డబుల్ పార్కింగ్. సాయి హాస్పిటల్ చాలా, నేను పేరు చెప్పేస్తున్నాను నేరుగా, ఒక 2-3 హాస్పిటల్స్. సాయి హాస్పిటల్ వాడు ఎంత హుందాగా వాడు హాస్పిటల్ ముందు బోర్డు పెట్టుకుంటాడు నో పార్కింగ్ అని, కానీ అక్కడున్న అపార్ట్మెంట్స్ వాళ్ళకి కానీ మిగతా ఆఫీసులకు కానీ వీడు మాత్రం పార్కింగ్ చేపిస్తూ ఉంటాడు వీడి వెహికల్స్ అన్ని. మనకు ఉడిపి హోటల్ ఉంది దిగ్గానే, వాడికి సెల్లర్ లేదు. దానవాయిపేటలో హాస్పిటల్స్. అసలు కేతన్ కార్గ్ గారు ఉన్నప్పుడు ఒకటి చేశారు, ఏంటి ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి తీపిస్తున్నానని. వాళ్ళ ఎంక్రోచ్మెంట్స్ తీపిస్తున్నప్పుడే ఆర్యపురంలో, తుమ్మలోవలో ఒక హాస్పిటల్ కట్టారు, 10 అడుగులు ముందుకు చేర్చి కట్టాడు ర్యాంపు. ఇది కాలువ తర్వాత 5 అడుగులు ముందుకు చేసి కట్టాడు, కాలువతో పాటు 10 అడుగులు ఉంది. ఏ నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ కి సెల్లర్ కానీ పార్కింగ్ కానీ లేవు. సో కేవలం ఏంటంటే ఈ రోజు ఒక ఫేస్బుక్ లో ఒక ఫోటో పెడితేనో, ఒక ఫేస్బుక్ లో ఒక కార్యక్రమం చేసామని చెప్పి సంబంధిత అధికారులు ఫోటో పెట్టుకుంటే సమస్యలు పరిష్కరింపబడని సమస్యలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి 1.5 సంవత్సరం అయిపోయింది కాబట్టి ఇంకా వెళ్లే కొద్ది కూడా ఈ సమస్యలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు ఎక్కడ కూడా ట్రాఫిక్ ఎలా అయిపోయింది రాజమహేంద్రవరం పరిస్థితిలో, ఉన్న రోడ్డుని డ్రైనేజ్ చేసి మూసేస్తారు, ఎవరికి వాళ్ళు షాపులు ముందుకు కట్టేసుకున్నారు. అదే ముందుకు కట్టేసిన షాపుల్లో వీధుల్లోనే ఇంకొకటి 1 వేలో వచ్చేస్తారు. గ్యాస్ సిలిండర్ వాళ్ళు కావచ్చు, మిల్క్ వెండర్స్ కావచ్చు, బస్సు వాళ్ళు కావచ్చు, 1 వేలో వచ్చేస్తారు. అక్కడే ఆటో 1 వేలో వచ్చేస్తారు. ఇక్కడే పిల్లలు వెళ్ళాలి. ఇవన్నీ నేనే కాదు, నాతో పాటు చాలా మంది పబ్లిక్ డొమైన్స్ లో పెట్టిన మెసేజెస్ కూడా ఉన్నాయి. ఆ స్క్రీన్ షాట్స్ కూడా నేను ఇప్పుడు ఎస్పీ గారికి అందజేస్తాను, పోలీస్ వారికి అందజేస్తాను. ఈ విధంగా రాజమహేంద్రవరంలో ట్రాఫిక్ అల్లకల్లోలంగా ఉంది.